హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ గుడ్ న్యూస్. 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సౌత్ కొరియన్ డిజాస్టర్ బ్లాక్ కామెడీ మూవీ. ఈ మూవీలో జపాన్ ఎయిర్‌ప్లేన్‌ని హైజాక్ చేస్తారు. ఆ హైజాక్ సీన్స్ చాలా సీరియస్‌గా చూపిస్తారు ఏ మూవీలో అయినా గూడా. కానీ ఈ మూవీలో చాలా ఫన్నీగా చూపిస్తారు. ఆ ఫన్నీ సీన్స్ కొన్ని చూడడానికి బాగానే ఉన్నాయి. కొన్నైతే అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. బోరింగ్‌గా గూడా అనిపించాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే జపాన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 351 హైజాక్ చేస్తారు. ఆ హైజాకర్స్ ఫ్లైట్ హైజాక్ చేశాక వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్తారు. వాళ్ళు నార్త్ కొరియాకి వెళ్ళాలని చెప్తారనమాట. ఫ్లైట్ నార్త్ కొరియాకి వెళ్ళకపోతే ఆ హైజాకర్స్ ఫ్లైట్‌లో ఉన్న ప్యాసింజర్స్‌ని చంపేస్తామని బెదిరిస్తారు. తర్వాత జపాన్ ఎయిర్‌లైన్ వాళ్ళు అసలు ఏం చేశారు? జపాన్ గవర్నమెంట్ ఆ హైజాకర్స్ డిమాండ్స్ నెరవేర్చారా లేదా? ప్యాసింజర్‌ని సేఫ్‌గా రిలీజ్ చేశారా లేదా? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఆ హైజాక్‌కి సంబంధించిన సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఆ హైజాక్ సీన్స్ మీదే కంప్లీట్‌గా స్టోరీ వెళ్తూ ఉంటది. ఆ సీన్స్ కూడా చాలా ఫన్నీగా, కామెడీగా ట్రై చేశారు. ఆ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా కామెడీ సీన్స్ మీదే వెళ్తూ ఉంటాయన్నమాట. హైజాకర్ సీన్స్ కూడా చాలా కామెడీగానే చూపిస్తారు. ఒక సీన్‌లో హైజాకర్స్‌కి ప్లేన్ ఫ్యూయల్ ఇండికేటర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదన్నమాట. అదిగాక వాళ్ళు జపాన్ డొమెస్టిక్ ఫ్లైట్‌ని హైజాక్ చేస్తారు. అలా కొన్ని కొన్ని సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి గానీ, ఇంక రిమైనింగ్ స్టోరీ కొంచెం బోరింగ్‌గా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదన్నమాట. ఇక క్లైమాక్స్ కూడా అదే స్టైల్‌లోనే కామెడీ ఉంటది. సీన్స్ ఇంట్రెస్టింగ్ అంటే ఏమి ఉండవు. క్లైమాక్స్‌లో కూడా అదే కామెడీ ట్రై చేస్తారు. అవి చూడడానికి కూడా ఓకేలాగా అనిపిస్తాయి. హైజాకర్స్‌ని రిలీజ్ చేశారా లేదా? అసలు ఏం జరిగింది అనేది కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. అవి కూడా కొంచెం ఫన్నీగానే చూపిస్తారనమాట. ఇంకా ఈ మూవీ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. కొంచెం లెంథీగానే అనిపిస్తదనమాట. ఆ కామెడీ సీన్స్ చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఈ మూవీ బేస్డ్ ఆన్ ది ట్రూ స్టోరీ అనమాట. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీసామని చెప్తున్నారు. కానీ ఏందంటే, ఈ మూవీ ఎందుకు కామెడీగా చూపిస్తారంటే, హైజాకర్స్ డొమెస్టిక్ ఫ్లైట్‌ని హైజాక్ చేసి నార్త్ కొరియా వెళ్ళాలనుకుంటున్నారు. ఆ పాయింట్ మీదే సినిమా కామెడీగా తీసుకెళ్తుంటారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు అందరూ సౌత్ కొరియా వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్‌కి బీజీఎం బావుంటది. ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బాగానే ఉంటది. ఆ హైజాక్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.